ఔజుబిల్లాహి మినశ్శైత్వానిర్రజీం. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. ఈరోజు మన హదీస్ అనంత జ్ఞాన జ్యోతి. హజరత్ అబూ మూసా రజల్లాహు తఆలా ఉల్లేఖనం ప్రకారం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: అల్లాహ్ నాకు ఏ జ్ఞానం హితవుతో పంపబడ్డాడో దాని ఉదాహరణ వర్షం లాంటిది. అది భూమి మీద పడగానే భూమి దాన్ని పీల్చుకుంటుంది. దాని మీద గడ్డి మొలకెత్తుతుంది. భూమిలో ఒక భాగం నీటిని నిల్వ ఉంచుకుంటుంది. అలా అల్లాహ్ దాని ద్వారా ప్రజలకు ప్రయోజనం కల్పించాడు. అలా జనం స్వయంగానూ నీళ్లు త్రాగారు, ఇతరులను కూడా త్రాగనిచ్చారు. కానీ మైదానపు భూమి మీద వర్షం కురియగా అది నిల్వను చేసుకోలేదు, దాని మీద గడ్డి కూడా మొలక ఎత్తనూ లేదు. అంటే ఈ మొదటి ఉదాహరణ అల్లా ధర్మాన్ని అవగాహన చేసుకున్నవారు. అల్లా ఏ జ్ఞానం హితవుతో నన్ను పంపాడో దాని ద్వారా వారికి లాభం చేకూరుతుంది. అలా వారు స్వయంగా కూడా ధర్మ జ్ఞానాన్ని పొందుతారు, ఇతరులకు కూడా దాన్ని బోధిస్తారు. రెండవ ఉదాహరణ, జ్ఞానం పట్ల ఎలాంటి శ్రద్ధాశక్తి లేనివారు. ఏ హితవుతో నేను పంపబడ్డానో దాన్ని వారు వ్యతిరేకించిన వారు. ముస్లిం కితాబుల్ ఫజాయిల్ వివరణ. ఈ ఉదాహరణ ద్వారా మనకు తెలిసేది ఏమిటంటే, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సత్యధర్మ జ్ఞానం తీసుకువచ్చారు. తద్వారా ప్రపంచ ప్రజలు అల్లాహ్ను గుర్తించి ఆ జ్ఞాన కాంతిలో మనుగడ సాగించాలని. కానీ బీడువారిన నేల వర్షాన్ని పీల్చుకోలేనట్లే పాషాణ హృదయులు అయిన వారు జ్ఞాన వర్షంలో ఎలాంటి ప్రయోజనం పొందలేరు. తమ హృదయాల కాఠిన్యం కారణంగా సత్యాన్ని అంగీకరించే సామర్థ్యాన్ని కోల్పోతారు. తమలో సత్యాన్ని అంగీకరించే సామర్థ్యాన్ని కలిగి ఉన్న వారే దాని ద్వారా ప్రయోజనం పొందుతారు. అలాంటి వారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అందజేసిన జ్ఞానం హితవు ద్వారా స్వయంగా కూడా ప్రయోజనం పొందుతారు, ఇతరులకు కూడా ప్రయోజనాన్ని కలుగజేస్తారు. సుబ్హానల్లాహ్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నాకు మరియు మీకు హిదాయత్ ఇవ్వుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు.